వెంకటేష్ గారి సినిమాలో బాలయ్య బాబు. యెస్. బాలయ్య బాబు గారికి సంబంధించి రీసెంట్‌గా 'భగవంత్ కేసరి' లాంటి హిట్ అందించినటువంటి అనిల్ రావిపూడి గారు బాలయ్య బాబు గారిని వెంకటేష్ గారితో చేస్తున్నటువంటి సినిమాలో ఓ రోల్ కోసమైతే అప్రోచ్ అయ్యారట. సో, బాలయ్య బాబు గారికి సంబంధించినటువంటి ఈ రోల్ ఈ మూవీలో దాదాపు ఓహ్! 15-20 నిమిషాల పాటైతే ఉంటుందనైతే తెలుస్తా ఉంది. సో, అది కూడా ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉన్నటువంటి ఎపిసోడ్ ఉన్నటువంటి సీన్స్ అయితే చిత్రీకరించాలి అనైతే భావిస్తా ఉన్నారంట. ఒక చాలా కీ రోల్ అంట మూవీకి సంబంధించి ఒక ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చేటటువంటి ఒక కీ రోల్‌లో బాలయ్య బాబు గారు గెస్ట్ అపియరెన్స్ ఇస్తే అద్దిరిపోతుంది అనైతే డైరెక్టర్ గారు భావిస్తున్నారట. సో, మరి బాలయ్య బాబు గారు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అన్నది ఇంకా తెలీదు కానీ, సో, మొత్తానికైతే ఆ రోల్ రాస్తున్నంత సేపు బాలయ్య బాబు గారే గుర్తొచ్చారు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారట పలువురు ప్రముఖులతో అయితే. సో, మరి వెంకటేష్ గారిని, బాలయ్య బాబు గారిని ఒకే స్క్రీన్ పైన చూస్తామా అన్న ఒక క్వెషన్ మార్క్ మనకి ఎప్పటినుంచో ఉంది. సో, దాన్ని అనిల్ రావిపూడి గారు నెరవేర్చే పనిలో అయితే ఉన్నారు అనైతే భావించొచ్చనమాట. అన్నీ అనుకున్నట్టు జరిగితే బాలయ్య బాబు గారిని, వెంకటేష్ గారిని వచ్చే సంక్రాంతి రోజున మనం ఈ చిత్రంలో అయితే అలా కొద్దిసేపు చూసి ఎంజాయ్ చేసే అవకాశం అయితే ఉంది. సో, వెంకటేష్ గారి 76వ చిత్రంగా అయితే ఈ మూవీ తెరకెక్కుతా ఉంది.